స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. ఇది కూడా ఒక స్పెషల్ వీడియో అండి. ఈ నెల 10వ తారీఖున 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 శుభకార్యాలు ఆ రోజు జరుగుతున్నాయి. 1 అక్షయ తృతీయ, 2 పరశురామ జయంతి, 3 సర్వలోక రక్షకుడు, ఉత్తరాంధ్ర ఇలవేల్పు, శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి, సింహాద్రి అప్పన్నగా అందరికీ సుపరిచితుడు అయినటువంటి ఆ స్వామి యొక్క నిజరూప దర్శనం కూడా మే 10వ తారీఖున జరుగుతోంది. అయితే ఇందులో ముఖ్యంగా అక్షయ తృతీయ, దీని గురించి ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఈ అక్షయ తృతీయ అంటే ఏంటి, దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు మొదలైనటువంటి వివరాలతో ఈ వీడియో సాగుతుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ గురించి కనుక పురాణాల్లో చూసినట్లయితే మత్స్య పురాణం 25వ అధ్యాయం ప్రకారంగా ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వరం గురించి చెప్పారని చెప్పేసి ఉన్నది. వైశాఖ శుద్ధ తదియనాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులు ఏవైనా సరే, లేకపోతే పుణ్యకార్యాలు ఏవైనా సరే, దాని ఫలితము అక్షయమవుతుంది. అక్షయ అంటే క్షయము కానటువంటిది, అంటే అది నిర్వీర్యం పోదన్నమాట. అది దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఈ ఫలితము అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమవుతుందన్నమాట. ఈనాడు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేషమైనటువంటి పూజనీయమైన రోజు అన్నమాట ఇది. ఈనాడు కనుక ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కార్యాన్ని ఆచరించినా సరే తత్సంబంధమైన ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు కూడా పూజించబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈరోజు అక్షతోదకముతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుని పాదాలపై ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచితంగా, బ్రాహ్మణోచితంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పకుండా కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించి తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవాసం ఉండి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా అంత్యమున ముక్తిని పొందుతాడు అని కూడా చెప్పబడింది. అక్షతలు అంటే ఏమాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. ఇవి వరి ధాన్యం నుండి కావచ్చు, లేదా గోధుమ ధాన్యం నుండి కావచ్చు. వీటితోటి సిద్ధం చేసిన ఆహారాన్ని అక్షతాన్నము లేదా అక్షతాహారము అని చెప్పి అంటారనమాట. అదేవిధంగా నారద పురాణంలో కూడా ఈ అక్షయ తృతీయ నాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్ని ఇస్తాయని చెప్తోంది. ఈనాడు దానము, ధర్మము చేయుటయే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే ఇంకా గంగా తీరంలో ఆ రోజు చేసే దానాది ఫలితాల గురించి కూడా నారద మహర్షి ఈ విధంగా చెప్పడం జరిగింది. అక్షయ తృతీయ నాడు గంగా తీరములో నియమంతో ఘృతదేను దానం చేసిన వాని ఫలితం ఇంతింత కాదు. సహస్రాదిత్య సంకాసుడై సర్వకామ సమన్వితుడై బంగారు రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రములు, కాలము, బ్రహ్మలోకమును విరాజిల్లుతాడు. తరువాత గంగా తీరంలో
అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణుడిగా పుడతాడు. అంతమున బ్రహ్మజ్ఞాని అయి ముక్తిని పొందుతాడు. అలాగే యథావిధిగా గోదానం చేసినవాడు గోరోమ సంఖ్యలు అంటే ఆ గోవు మీద ఎన్నైతే రోమాలున్నాయో అన్ని సంవత్సరములు స్వర్గములో విరాజిల్లి, తరువాత భూమి మీద పుట్టి, చక్కని విద్యను, ఐశ్వర్యాన్ని అనుభవించి, అంతమున ముక్తి పొందుతాడు. అదేవిధంగా గంగానది ఒడ్డున వేదవిధుడైన బ్రాహ్మణునికి కపిల గోదానము చేసినచో, నరకంలో ఉన్న తన పితరులందరూ స్వర్గానికి చేరుతారు. అక్కడే భూదానం చేస్తే ఎంత భూమిని దానం చేశాడో, ఆ భూమి ఎంత ఏరియా అయితే ఉంటుందో, ఆ ఏరియాలో ఉన్న ఇసుక రేణువులు ఎన్నైతే ఉన్నాయో ఆ రేణువుల ప్రమాణాబ్ది వరకు కూడా బ్రహ్మ, విష్ణు, శివలోకములలో నివసించి భూమి మీద పుట్టి సప్తద్వీపాధిపతి అవుతాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా అతడు నిద్రించిన చోట భేరి, శంఖాది నినాదములచే మేల్కొనబడతాడు. సర్వధర్మ పారాయణుడై సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితరులందరినీ స్వర్గానికి చేర్చి, స్వర్గంలో ఉన్న పితరులందరినీ మోక్షానికి చేర్చి, స్వయంగా జ్ఞాని అయి అవిద్యను జ్ఞానఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యము పొంది పరమబ్రహ్మమును పొందును. ఇటువంటి పుణ్యఫలములెన్నో కూడా నారద పురాణంలో కూడా చెప్పబడ్డాయి. అయితే ఈ తిథి నాడు 16 మాషమితమగు అంటే మినప గుళ్ళు ఉంటాయి కదండీ! పప్పు కాకుండా మినప గుళ్ళు. అవి 16 గుండ్లు తీసుకొని అవి ఎంత ఎత్తయితే వచ్చాయో అంత ఎత్తు స్వర్ణమును విప్రునికి దానమిచ్చినా వాని ఫలము అక్షయము. వాడు అన్ని లోకములయందు కూడా పూజ్యుడై విరాజమానుడగును అని చెప్పి చెప్పబడిందనమాట. అయితే కృతయుగంలో గాని, ద్వాపర యుగంలో గాని చూసుకుంటే ఈ అక్షయ తృతీయ నాడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఈ అక్షయ తృతీయ నాడే సమర్పించాడు. అంటే ఇచ్చాడనమాట. అదే విధంగా ఈ అక్షయ తృతీయ రోజే గంగోత్రి ఆలయం కూడా తెరవబడుతుంది. అదే విధంగా ఈ అక్షయ తృతీయ రోజునే యమునోత్రి ఆలయం కూడా తెరవబడుతుందనమాట. అయితే ఈ అక్షయ పాత్రకు సంబంధించిన మొదటి కథ మహాభారతంలో అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ తృతీయ రోజున సూర్య భగవానుడు ఒక పాత్రను బహుమతిగా ఇచ్చాడు. అది ఒక దైవిక పాత్ర. అంటే అక్షయ పాత్ర. అంటే తరగని పాత్ర అని అర్థం. నిరంతరం ఆహారాన్ని అందించింది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒక మహర్షి వారిని దర్శించుకున్నట్లు మరొక కథనం. అదేవిధంగా ఋషికి నైవేద్యం పెట్టడానికి ఆహారం ఏమీ లేదు అని చెప్పి ద్రౌపది అంతకుముందు అన్నం పెట్టిన ఖాళీ గిన్నెను చూపిస్తూ తన నిస్సహాయ స్థితిని శ్రీకృష్ణుడికి చెప్పుకుంది. ఆ పాత్రలో ఇరుక్కుపోయిన ఒక ధాన్యం గింజ ఉండడాన్ని చూచి కృష్ణుడు దానిని తిని పూర్తిగా సంతృప్తి చెందాడు. ఇది అన్ని జీవులను మరియు విశ్వాసాన్ని కూడా సంతృప్తిపరిచింది. అదే ఆ పాత్రను అక్షయ పాత్ర అని చెప్పి పిలుస్తారనమాట. మరియు ఆ రోజు అక్షయ తృతీయ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక రెండవ కథ ప్రకారంగా చూస్తే దుర్గాదేవి మరియు మహిషాసురుల మధ్య ఒక దుర్మార్గపు సుదీర్ఘ యుద్ధం జరిగింది. ఇది దేవతల చేతిలో అసురుని మరణంతో ముగిసింది. పవిత్ర పురాణాల ప్రకారం ఆ రోజు సత్యయుగం ముగింపు మరియు 4 యుగాలలో రెండవదైన త్రేతాయుగం ప్రారంభమైనట్టుగా కూడా గుర్తించబడింది. ఆ రోజు నుండి అక్షయ తృతీయ ఒక కొత్త శకానికి నాందిగా జరుపుకుంటారు. అదేవిధంగా మూడవ కథ చూసినట్లయితే శ్రీకృష్ణుడు, సుధాముడు పునఃకలయిక. చిన్ననాటి స్నేహితులైన శ్రీకృష్ణుడు మరియు సుధాముని పునఃకలయికను కూడా ఈ రోజు ప్రసిద్ధి చెందింది. అక్షయ తృతీయ నాడు సుధాముడు తన చిన్ననాటి స్నేహితుడి నుండి ఆర్థిక సహాయం కోసం అతని భార్య బలవంతం చేయడంతో శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకకు వస్తాడు. అతడు కృష్ణుడి సంపద మరియు సంపదను చూసినప్పుడు సిగ్గుపడి సుధాముడు ఎలాంటి సహాయం కూడా కోరకుండా ఉండిపోతాడనమాట. అయితే అతను శ్రీకృష్ణుడికి బహుమతిగా తీసుకువెళ్ళిన బియ్యం రేకులు అంటే అటుకులు కూడా అతనికి ఇవ్వకుండా దాచేసుకుంటాడనమాట. కృష్ణుడు ఆ అటుకులు దొరికినప్పుడు అతను దానిని వారి దైవిక స్నేహ బంధానికి నివాళిగా తీసుకుంటాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత సుధాముడు తన గుడిసె స్థానంలో ఒక గొప్ప రాజభవనం ఆక్రమించడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అతను తన కుటుంబ సభ్యులందరినీ చాలా ఉన్నతమైన వ్యక్తులుగా, మంచి హోదాలో చూస్తాడనమాట. శ్రీకృష్ణుని అనుగ్రహం తనకు సమృద్ధిగా ప్రసాదించింది సుధాముడు వెంటనే గ్రహించాడనమాట.
అదే రోజును అక్షయ తృతీయగా, శ్రేయస్సు దినంగా కూడా జరుపుకుంటారనమాట. అయితే ఈ అక్షయ తృతీయ అన్నది హిందూ సమాజానికి సంబంధించి అత్యంత పవిత్రమైన రోజు. ఇది వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయలో వస్తుంది. అక్షయ తృతీయ బుధవారం రోహిణి నక్షత్రం రోజున చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అక్షయ అనే పదానికి అర్థం ఎప్పటికీ తగ్గదు, తరిగిపోదు అని చెప్పి, అందుకే ఈ రోజున ఏదైనా జపము కానీ, యజ్ఞము కానీ, పితృతర్పణం కానీ, దానము కానీ, పుణ్యము కానీ చేస్తే కలిగే లాభాలు ఎప్పటికీ తగ్గవు. మరియు వాటి యొక్క ఫలితాలు ఆ వ్యక్తితో శాశ్వతంగా ఉంటాయి అని చెప్పి నమ్ముతారు. అక్షయ తృతీయ అదృష్టము మరియు విజయాన్ని తెస్తుందని చెప్పి నమ్ముతారు. అయితే అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల రాబోయే కాలంలో శ్రేయస్సు మరియు సంపద వృద్ధి చెందుతాయి అని చెప్పి కూడా నమ్ముతారు. కాబట్టి చాలామంది ఈరోజు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అక్షయ రోజు కావడంతో ఆ రోజు కొనుగోలు చేసిన బంగారం ఎప్పటికీ తగ్గదు. మరియు అది పెరుగుతూ ఉంటుంది లేదా ప్రశంసించబడుతూ ఉంటుంది అని చెప్పి నమ్ముతారు. అదే విధంగా ఈ అక్షయ తృతీయ రోజు హిందూ దేవతల త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుచే కూడా పాలించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగం అక్షయ తృతీయ రోజున ప్రారంభమైందని, సాధారణంగా అక్షయ తృతీయ మరియు పరశురామ జయంతి అంటే పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. ఆయన యొక్క జన్మదిన వార్షికోత్సవం కూడా ఒకే రోజు వస్తాయన్నమాట. అయితే తృతీయ తిథిని చూసే సమయాన్ని బట్టి పరశురామ జయంతి అక్షయ తృతీయకు ఒకరోజు ముందుకు వస్తుందన్నమాట. అదే విధంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఈ అక్షయ తృతీయకు అన్ని దుష్ప్రభావాల నుండి విముక్తమైన రోజుగా భావిస్తారు. హిందూ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 3 చాంద్రమాన రోజులు యుగాది, అక్షర తృతీయ మరియు విజయదశమి. ఈ 3 రోజులు కూడా అన్ని దుష్ప్రభావాల నుండి విముక్తి పొందినందున ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడానికి లేదా నిర్వహించడానికి ఎటువంటి ముహూర్తము కూడా అక్కరలేకుండా ప్రారంభించవచ్చు అని ఒక నానుడి అన్నమాట. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం మే 10వ తారీఖు 2024 సంవత్సరంలో వస్తోంది. అక్షయ తృతీయ యొక్క పూజా ముహూర్తం ఉదయం 5:27 నుండి 11:50 వరకు, అంటే సుమారు 6:27 ఉంది. ఆ కాలంలో మీరు పూజా విధానం చేయవచ్చు. తరువాత పూజ ఏ విధంగా చేయాలన్నది కూడా చెప్తాను. అదే విధంగా ఈ అక్షయ తృతీయ తిథి మే 10, 2024 ఉదయం 4:17కి ప్రారంభమయ్యి, మరుసటి రోజు మే 11, 2024 ఉదయం 2:50 వరకు ఉన్నాదన్నమాట. అయితే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి కూడా చిన్న ముహూర్తం ఉన్నదండి. గురువారం మే 9, 2024 నుంచి, అంటే ఉదయం 4:17 నుండి 5:27, అదే విధంగా మే 10 1:09 అన్నమాట. మే 10వ తారీఖు ఉదయం 5:27 నుండి మే 11వ తారీఖు మరుసటి రోజు రెం 2:50 వరకు, అంటే సుమారు 21:23. సో, ఈ మధ్య కాలంలో కూడా ఎప్పుడైనా సరే మీరు బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే పూజా విధానం కూడా ఒకసారి చూసినట్లయితే, ఈ పవిత్రమైన రోజు ఉదయాన్నే లేచి పవిత్ర జలంతో స్నానం చేసి, అలా స్నానం చేసేటప్పుడు ఇంట్లో గనక గంగా జలం ఉంటే అందులో ఒక కొద్దిగా 2, 3 చుక్కలు వేసుకొని చేయడం ద్వారా ఇంకా మంచి శుభ ఫలితాలుంటాయి. ఈరోజు శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. సూర్యుడికి లేదా సూర్యదేవుడికి అర్ఘ్యాన్ని సమర్పించి కొద్దిసేపు ధ్యానం చేయాలి. హృదయ చిత్తంలో చిత్తశుద్ధితో మొత్తం పూజను నిర్వహించడానికి సంకల్పము లేదా ప్రతిజ్ఞ చేసుకోవాలి. పూజా స్థలము మరియు పూజా చౌకి ఏదైతే ఉందో ఆ గది వద్ద కొంత పవిత్ర జలం లేదా గంగా జలాన్ని చల్లుకోవాలి. ఆ యొక్క మండపాన్ని తాజా పసుపు గుడ్డతో కప్పి దాని మీద గణేశుడు, విష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి, లక్ష్మీదేవి విగ్రహం విష్ణువునకు ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలి.
అదేవిధంగా మండపానికి కుడివైపున నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి, సింధూరంతో స్వస్తిక్ తయారు చేసేటప్పుడు కలశాన్ని తీసుకొని దాని మీద పసుపు రాసి, కలశాన్ని నీటితోటి నింపి, దానికి కుంకుమ మరియు పసుపు జోడించి, కలశంలో కొన్ని నాణేలు జోడించి, కలశం పైన కొబ్బరికాయ పెట్టేటప్పుడు అందులో కొన్ని మామిడి ఆకులను కూడా వేసి, ఈ కలశాన్ని ఆ యొక్క మండపం మీద ఉంచి, పూజ ప్రారంభించడానికి ముందు గణేషుడిని ప్రార్థించి, పండ్లు, పుష్పాలు, అక్షతలు మరియు అతని ఆశీర్వాదం పొందేందుకు అతనికి దక్షిణ ఇవన్నీ కూడా సమర్పించి, అదేవిధంగా విష్ణువు మరియు లక్ష్మీదేవిని ప్రార్థించి, వారికి కూడా కుంకుమ, అక్షత మరియు పువ్వులు సమర్పించి, లక్ష్మీదేవికి సింధూరం పెట్టేటప్పుడు విష్ణువుకు జనుము సమర్పించాలి. విష్ణువు మరియు లక్ష్మీదేవిని శాంతింపచేయడానికి మంత్రాలు జపించి, నైవేద్యాన్ని సమర్పించి, ఆచారం ప్రకారంగా పూజా విధానాన్ని సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితం కోసం ప్రార్థించేటట్టుగా చేసుకోవాలి. అయితే ఈ అక్షయ తృతీయ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రాముఖ్యత కూడా ఒకసారి చూసినట్లయితే, ఈ రోజు అనేక పవిత్రమైన ప్రయోజనాల కారణంగా పరిగణించబడుతుంది కాబట్టి, ఇప్పుడు ఈ రోజు యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రాముఖ్యతను గనక మనం పరిశీలించినట్లయితే, సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన రోజున ఆఖాతీస్ 2024 జరుపుకుంటారు. అదేవిధంగా వృషభ రాశిలో చంద్రుడు ఉండే సమయం కూడా ఇదే. ఈ రోజు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడవ రోజు. ఈ కాలంలో సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరూ కూడా ప్రకాశవంతంగా ఉంటాయి అని చెప్పి నమ్ముతారు. అయితే ఈ రోజున వారు అత్యధిక కాంతిని విడుదల చేస్తారని ఇది సూచించదు. దీనికి బదులుగా ఖగోళ వస్తువుల స్థానము గరిష్ట కాంతి భూమి యొక్క ఉపరితలంపైకి చేరుకుంటుంది. అందుకే ఈ సమయంలో ఆ 2 గ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు కూడా చాలా దేదీప్యమానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ కాలం అత్యంత పవిత్రమైనది, అదృష్టము, సర్వోన్నతమైనది. అందుకే ఈ రోజున ఏదైనా ఒక ప్రాజెక్ట్ గనక మీరు ప్రారంభించాలి అనుకుంటే, దీనికి ముహూర్తం అక్కర్లేకుండా మీరు ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకోవచ్చనమాట. అయితే ఈరోజు చెయ్యవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ అక్షయ తృతీయ అనేది ఎవరి కోసమో కాదు, మన కోసం వచ్చిన రోజు కింద మనం భావించాలి. అంటే భవిష్యత్తులో కానీ, వచ్చే జన్మలో కానీ మనకి ఏం కావాలో అది ఈ అక్షయ తృతీయ రోజు కనుక మనం ధర్మం కానీ, దానం కానీ చేస్తే అది మనకి ఆ జన్మలో తిరిగి పొందుతాము అని చెప్పి శాస్త్ర ప్రవచనం. అంటే మనకి సుఖవంతమైన, శుభ్రమైన భోజనం కావాలి వచ్చే జన్మలో అని చెప్పి అనుకుంటే, ఈ జన్మలో మనం కొద్దిగా బియ్యము, అదే విధంగా కొద్దిగా సాలిగ్రామము ఇవన్నీ కూడా కలిపి ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే, వచ్చే జన్మలో మనకి ఆకలి బాధ అన్నది లేకుండా ఉంటుంది. అదే విధంగా మనం ముఖ్యంగా ఈ భూమి మీద బతకాలి అంటే గాలితో పాటు నీరు కూడా చాలా ముఖ్యమైనది. అందుకే వచ్చే జన్మలో మనం నీటి బాధ లేకుండా ఉండాలి అని చెప్పి అనడానికి కూడా ఒక వ్యక్తి మరణించినప్పుడు అతను 10 రోజులు నీటి కోసం అలమటిస్తూ ఉంటాడనమాట. అందుకే 10వ రోజు ధర్మోదకాలు ఇచ్చే సమయంలో నీటిని జారవిడవడం జరుగుతుంది. ఆ నీటిని ఆయన గ్రహించడం వల్ల వచ్చే జన్మలో ఆయనకి ఆ బాధ లేకుండా ఉంటుందనమాట. ఇది మరణం తర్వాత జరిగేది. మరణానికి ముందు మనకు మనమే ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఒక చక్కటి మట్టితో చేసిన కూజ శుభ్రంగా కడిగి, అది మట్టి వాసన లేకుండా దాంట్లో చక్కటి శుభ్రమైన నీరు నింపి, దాన్ని బయట పసుపు, కుంకుమతో అలంకరించి, అది ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి దానమిస్తే, వచ్చే జన్మలో మనం దాహార్తి లేకుండా బ్రతకడానికి అది దారి చూపెడుతుంది. అంటే వచ్చే జన్మలో మనకి ఏం కావాలో, అది ఈ జన్మలో మనం దానం ఇచ్చుకుంటే, ఆ జన్మలో గాని, మిగిలిన జన్మలో కానీ మనకది దొరుకుతుంది అని చెప్పి శాస్త్ర ప్రవచనం అన్నమాట. అయితే ఇక్కడ చాలా మంది చేసే తప్పేంటంటే, అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం. సాధారణంగా ద్వాపర యుగం పూర్తయ్యి, కలియుగం ప్రారంభమయ్యేటప్పుడు, కలి మొట్టమొదటిగా ప్రవేశించింది ఈ బంగారంలోనే. మరి అటువంటప్పుడు ఆ కలితో కూడిన బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవడం ఎంతవరకు శుభప్రదం అన్నది ప్రేక్షకులు, వీక్షకులు మీరే నిర్ణయించుకోవాలి. అయితే ప్రతిదానికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి కాబట్టి, దీనికి కూడా ఏంటంటే చాలామంది ఆ రోజు బంగారం కొంటే అంటే వచ్చే జన్మలో మాకు బంగారం డబ్బు కావాలి. అంటే బంగారం కొనుక్కుంటున్నాం. అంతవరకు బానే ఉంది.
మరి దాని నుంచి వచ్చే ఆ పాప భీతి కానీ, ఆ పాపం కానీ పోవాలి అంటే చిన్న రెమెడీ ఏంటంటే, మీరు ఏదైతే బంగారం కొంటున్నారో అందులో దశమ భాగం అంటే 10% ఎవరైనా విప్రుడికి దానం ఇస్తే, ఈ పాతకం మీకు అంటుకోకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఈ సూచనలు, సలహాలు అన్నీ పాటిస్తూ మే 10వ తారీఖు చెప్పిన ముహూర్తంలో కావలసిన వారు బంగారాన్ని కొనుక్కొని, మిగిలిన వారు దానాలు, ధర్మాలు, పితృతర్పణాలు, నదీ స్నానాలు ఎవరి శక్తికి, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు చేసుకొని, ఆ రోజు అదే విధంగా పరశురామ జయంతి అవకాశం ఉన్నవారు, విశాఖపట్నం ప్రాంతానికి దగ్గరగా ఉన్నవారు, ఆ రోజు స్వామివారిది నిజరూప దర్శనం కూడా ఇవాళ 4 తారీఖు అంటే నిన్న 3 తారీఖు సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌లో టికెట్లు పెట్టడం కూడా జరిగింది. సో, కావాల్సిన వారు బుక్ చేసుకొని, స్వామివారి నిజరూప దర్శనాన్ని కూడా దర్శించుకొని, స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులవుతారని చెప్పి భావిస్తూ, ఈ అక్షయ తృతీయ అందరి జీవితాల్లో కూడా మంచిని తీసుకురావాలని, మంచిని నింపాలని, అందరూ కూడా మంచి మార్గంలో నడవాలని మరొక్కసారి కోరుకుంటూ, గాయత్రి జ్యోతిష్ కేంద్రం తరపున నేను మీ వంశీ ఆస్ట్రో.